బీసీల అభివృద్ధి కోసం ప్రధాని మోడీ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ చీఫ్ ఏపీ సోము వీర్రాజు కోరారు. తిరుపతిలో భాజపా ఓబీసీ మోర్చా అధ్యక్షులు బిట్ర వెంకట శివనారాయణ అధ్యక్షతన సమావేశం జరిగింది. దీనిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉపకులాలు అందరూ తమ పార్టీ అభ్యర్థిని రత్నప్రభకి మద్దతు ఇవ్వాలని కోరారు. రత్నప్రభ అభ్యర్థిత్వానికి జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ మద్దతు తెలపడం పట్ల ఇరు పార్టీలకు మరింత బలం చేకూరిందని అన్నారు. ఎన్నికల్లో అందరూ కమలం గుర్తుకు ఓటేసి బీజేపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ విధంగా కనీసం ఈ ముఖ్యమంత్రులు గ్రామాల్లో కూడా రోడ్లు వేరేటువంటి దౌర్భాగ్యులు ముఖ్యమంత్రులు. దమ్ముంటే నేను జగన్కి, దమ్ముంటే చంద్రబాబు నాయుడు రామాన్ని కోరుతున్నా. డిబేట్ లో అంతా బీజేపీతో ఈవేళ మీరు గ్రామంలో ఒక రోడ్డు వేయగలరా? మీకు దమ్ముందా? ఈ రోడ్ల మీద రాస్తున్నారా? గ్రామీణ సరకుల రోడ్లు కానీ ఎన్ఆర్ఈఎస్ రోడ్లు కానీ కేంద్రం నుంచి వచ్చేటప్పుడు కాదు అని అడుగుతున్నా. 4 నెలలు పాఠశాల డబ్బు కేంద్రం నుంచి వచ్చేది కాదా అని నేను జగన్మోహన్ రెడ్డి తీసుకున్నా. ఏం చేస్తున్నారు మీరు నేను అడుగుతున్నా. అప్పులు చేస్తూ గొప్ప బెల్లాలు చేస్తూ నీవు రత్నాలు ఇస్తే నువ్వు నవరత్నాలు ఇస్తావా? నరేంద్ర మోడీ 24/7 కరెంట్ ఇచ్చారు. నరేంద్ర మోడీ ఎల్ఈడి బల్బులు ఇచ్చారు. నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ ఈ గ్రామాల్లో పట్టణాల్లో అనేక సౌకర్యాలు కల్పించారు. వేదిక అలంకరించిన చాలా మంది ప్రజలున్నారు. సమయం తక్కువ ఉంది. అందరి పేరు తీసుకొని అందరికీ నేను నమస్కారం పెడుతున్నాను. ఎందుకంటే మీరందరూ ఈ సమయం తీసుకొని ఈరోజు ఈ చక్కటి ఒక కార్యక్రమము ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈరోజు మహిళలు, పిల్లలు, పెద్దలు, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. వీరాజ్ గారు చాలా చక్కగా మన భారతీయ జనతా పార్టీ, జేఎస్పీ ఉండే ప్రభుత్వాలు ఏమేమి చేశారు అన్నీ చాలా వివరంగా చెప్పారు. నేను ఆయన చెప్పిన మాటలు కాకుండా వేరే